హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆధార రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఏపీ రెరా ఐడి నెంబర్ A0903222154 అండి. సో ఇప్పుడు మీకు ఒక లేఅవుట్ చూపిస్తానండి. సో ఇది మనకి భోగాపురం మండల హెడ్ క్వార్టర్కి జస్ట్ ఒక 1 km డిస్టెన్స్లోనే ఈ రోడ్డు ఇలాగ మనకి బంటుపల్లి వయా రఘుమండ లెఫ్ట్కి వెళ్తే ఎంవిజిఆర్ కాలేజు, ధర్మపురి, రింగ్ రోడ్, విజయనగరం అంటే ఒక 15 kmలో విజయనగరం రోడ్డు అండి. ఇది మాస్టర్ ప్లాన్లో 80 feet or 100 feet రోడ్డు ఉందండి. సో ఆ రోడ్డు కానుకొనే సో ఇటు నుంచి ఇలాగెళ్తే ఒక 1 kmలోనే భోగాపురం విలేజ్ వస్తుంది. ఇంకో 1 kmలో హైవే, అంటే మొత్తం 2 kmలో హైవే ఉంటుంది. సో ఇదే రోడ్లో మనకి వెళ్తుంటే మనకి సబ్ రిజిస్టర్ ఆఫీసు, అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ వారి కార్యాలయం, అలాగే ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీ ఆఫీసు, వెలుగు ఆఫీసు, అంటే భోగాపురం మండల హెడ్ క్వార్టర్లో ఉన్న లేఅవుట్ అండి ఇది. సో ఈ లేఅవుట్ ఏంటంటే మనకి బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ కంపెనీ వారు మనకి చాలా లేఅవుట్లు వేసారండి. వాళ్ళకి హైదరాబాద్లో షాద్నగర్, శంషాబాద్, సదాశివపేట, అలాగే సూర్యాపేట, ఖమ్మం, అలాగే మనకి యాదగిరిగుట్ట, అలాగే విజయవాడ కాజా టోల్గేటు, తర్వాత రాజమండ్రి దివాన్ చెరువు, అలాగే విశాఖపట్నంలోనే ఒక 12 ప్రాజెక్టులు ఉన్నాయండి. ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ ఒక 6 ప్రాజెక్టులు ఉన్నాయండి. ఫస్ట్ మీకు ఇందాక వీడియోలో ఏరో స్క్వేర్ అని చెప్పి ఒకటి చెప్పాను. కొంచెం ముందుకెళ్తే ఏరో సిటీ, ఇదంతా భోగాపురం రెవెన్యూలోకి వస్తుంది. కొంచెం ముందుకెళ్తే గూడుపోల్స్ దగ్గర ఏరో హబ్ అని చెప్పి ఒక లేఅవుట్ ఉంటుందండి. అలాగే ఇటుపక్క దీని బ్యాక్ సైడ్ కొంచెం ఒక 2 km వెళ్తే అక్కవరం దగ్గర కోహనూరు గేట్వే అని ఉంటుంది. ఇదే రోడ్లో కొంచెం ముందుకెళ్తే మనకి రఘుమండ దగ్గర ఎమరాల్డ్ గోల్డ్ సిటీ, 2 ఎంపైర్ కమర్షియల్ బ్లాక్ విజయనగరం ఉంటుందండి. సో ఈ లేఅవుట్ ప్రస్తుతానికి ఇది ఎల్పీ అప్లై చేశారండి. ఒక 2-3 monthsలో వస్తుందండి. సో ఈ లేఅవుట్ మొత్తం టార్గెట్ ఏంటంటే మినిమం ఒక 120 ఎకరాల్లో డెవలప్ చేయాలండి. ప్రస్తుతానికి ఆల్రెడీ 50 ఎకరాలకి ఎల్పీ అప్లై చేశారు. ఈ లేఅవుట్లోనే మనకి క్లబ్ హౌసు, స్విమ్మింగ్ పూలు అని కట్టే ఆలోచన ఉంది. సో ముందుకెళ్తే సైట్ ఆఫీస్ ఉంటుందండి. అంటే కొంతమంది లేఅవుట్ కంప్లీట్ అయిపోయాక తీసుకుంటే కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉంటాయండి. అదే మనకు అండర్ కన్స్ట్రక్షన్లోనే తీసుకుంటే ఏదైనా ఫ్లాట్ అంతే కదండి, మనకి రెడీ టు ఆక్యుపై అంటే ఎస్ఎఫ్టీ కాస్ట్ ఒకలాగా ఉంటుంది. లేదా అండర్ కన్స్ట్రక్షన్లో తీసుకుంటే కొంచెం తక్కువ ఉంటుంది. అంటే కొంతమంది ఎవరికంటే సూటబుల్, సో మేము వేరే ప్రాపర్టీ అమ్ముకుంటాం, మాకు డబ్బులు రావడానికి ఒక 4-5 months పడుతుంది. సో అలాంటి వాళ్ళు ఇలాంటి ఇట్లా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇదంతా ట్రస్ట్ బేస్డ్ కంపెనీ అండి బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ అనేది. సో నేను కూడా ఈ లేఅవుట్లో చాలా ప్లాట్లు అమ్మానండి ఈ కంపెనీలో. అంటే అన్ని కంపెనీలో ప్లాట్లు అమ్ముతాను. ఇదంతా ట్రాన్స్పరెన్స్గా ఉంటుంది. మొత్తం ఆన్లైన్లోనే ప్లాట్ అవైలబిలిటీ అన్నీ తెలుసుకోవచ్చు. అండ్ మీరు ఎన్ఆర్ఐలు అయినా ఎక్కడున్నా అసలు మీ ప్లాట్ మీ నేమ్ డిస్ప్లే అవుతుందండి మీ ప్లాట్ మీద. సో అన్ని విధాలుగా ఈ కంపెనీ అనేది చాలా వర్తేనండి. మీకు కట్టిన ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్ళిపోదు. సో ఇది ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. సో ఇది ఇలాగా స్ట్రైట్గా మనకి అక్కవరం జంక్షన్ వరకు లేఅవుట్ ఫామ్ చేసే ఆలోచన ఉంది. రైట్ సైడ్ వెళ్తే పాత లేఅవుట్ కోహనూరు గేట్వే తగులుతుందండి. సో ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి ప్రైజెస్ వచ్చేటప్పటికి అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి, అంటే ఇందులో కమర్షియల్ బ్లాక్, రెసిడెన్షియల్ బ్లాక్ ఉందండి. కమర్షియల్ బ్లాక్ ఏంటంటే దీనికి దగ్గరలో విజయనగరంకి మనకు ఒక షార్ట్ కట్లో ఒక రూట్ ఉందండి. సో అదేంటంటే మనకి విజయనగరం నుంచి మనకి ఇలాగ ఎంవిజిఆర్ నుంచి విఎంఆర్డీఏ వాళ్ళు ఒక ఎయిర్పోర్ట్కి ఒక రోడ్డు వేస్తున్నారండి. సో ఈ పక్క నుంచే ఒక రోడ్ 100 feet రోడ్ వెళ్తుంది ఈ లేఅవుట్ నుంచే. దాన్ని బట్టి కమర్షియల్ బ్లాక్ ఆ రోడ్డు కానుకొని పెట్టారు. అలాగే రెసిడెన్షియల్ ఏంటంటే కొంచెం ఆ ముందుకెళ్తే మొత్తం ఇవన్నీ 40 అడుగుల రోడ్లు, 33 అడుగుల రోడ్లతో మనకి ఈ లేఅవుట్ని డెవలప్ చేస్తున్నారండి. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి చాలామంది భోగాపురం మండల హెడ్ క్వార్టర్లోనే కావాలనుకుంటున్నారు. సో భోగాపురం ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ జస్ట్ 4 km అండి. ఇక్కడ నుంచి హైవేగా 2 kilometers, ఇంకొంచెం ముందుకు వెళ్తే 3 kilometers. అంటే ఇటు నుంచి వెళ్తే 2 kilometers. అది ఈ లేఅవుట్ నుంచి వెళ్తే హైవే ఒక 1.5 km వస్తుంది. ఎయిర్పోర్ట్ అక్కడ నుంచి జస్ట్ మెయిన్ గేటు ఒక 3 kilometers, అంటే 4-5 kilometersలోనే మనకి ఎయిర్పోర్ట్ ఉంటుందండి. సో కొంతమంది ఏంటంటే ఎయిర్పోర్టు ఐసీఏఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఎయిర్పోర్ట్కి అటువైపు రన్వేకి లెఫ్ట్ అటు ఇటు మనకి ఎక్కువ ఫ్లోర్స్ పర్మిషన్ రాదు అనుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే రిస్క్ లేకుండా ఇటువైపు హైవేకి లెఫ్ట్ సైడ్ ఉన్న ఏ లేఅవుట్ మీరు తీసుకున్నా
మీకు అలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండదండి. మనకి ఐసీఏఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఎన్ని ఫ్లోర్లైనా కట్టుకోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఇది బాగుంటుంది. డైరెక్ట్గా మండల హెడ్ క్వార్టర్లోనే వేసిన లేఅవుట్ కాబట్టి రేపొద్దున్న మనకు ఆల్రెడీ మనకి మధురవాడ ఫుల్గా డెవలప్ అయిపోయింది. రెడీ టు కన్స్ట్రక్షన్ అక్కడే చేసుకుంటున్నారు సిటీ తర్వాత. అంటే మధురవాడ, సాగర్ నగర్, ఎండాడ, రుషికొండ రెడీ టు కన్స్ట్రక్షన్. దాని తర్వాత కొంచెం మిడిల్ క్లాస్ పీపుల్ తగరపల్స, ఆనందపురం, భీములు వచ్చారండి. సో ఇన్ ఫ్యూచర్ ఏంటంటే మనకి ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిపోద్ది ఈ 1 ఇయర్లో. ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది. అప్పుడు మెట్రో రావడానికి ఒక 6-7 సంవత్సరాలు పట్టిన సిటీ నుంచి భోగాపురం రావడానికి ఒక 40 మినిట్స్ అండి. సో అప్పుడు ఏంటంటే తగరపల్స ఆల్రెడీ ఫిల్ అయిపోతే నెక్స్ట్ వచ్చేది రెడీ టు కన్స్ట్రక్షన్కి జనాలు అందరూ భోగాపురం వస్తారండి. సో భోగాపురం కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఫ్యూచర్ పోస్ట్పేటరేగా, దాని తర్వాత మనకి పైడి భీమవరం. సో ఇదేంటంటే వైజాగ్, విజయనగరం కలాలనుకునేటప్పుడు మెయిన్ సో ఇక్కడ మనకి ఆనందపురం నుంచి లెఫ్ట్కి వెళ్ళే విజయనగరమే, అలాగే కొంచెం రేవుడి పద్మనాభం రూట్ వెళ్ళే విజయనగరమే. సో ఇక్కడ మనకి ఎక్కవరం నుంచి వెళ్ళే విజయనగరమే. సో ఈ రూట్ కూడా విజయనగరమే. నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్తే నాతవలస ఆ లెఫ్ట్కి వెళ్ళే విజయనగరమే. నెక్స్ట్ పోస్పేట నుంచి లెఫ్ట్కి వెళ్ళే విజయనగరమే, కొములి ఆ రూటు. సో ఇది విజయనగరంకి దగ్గర మండల హెడ్ క్వార్టర్కి జస్ట్ 1 km. భోగాపురం మండల హెడ్ క్వార్టర్కి 1 km. విజయనగరంకి జస్ట్ ఒక 15 కిలోమీటర్ల దూరంలోనే ఉందండి. ఈ చుట్టుపక్కల మనకి ఎంవిజిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అలా కొంచెం ముందుకు వెళ్తే ఇదే రూట్లో మనకి జొన్నాడ, మనకి లెండి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా దగ్గర ఉంది. ఇటువైపు కూడా రఘు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా దగ్గర ఉందండి. ఈ 3 ఇంజనీరింగ్ కాలేజీలు ఈ రూట్లో ఉన్నాయి. కొంచెం ముందుకు వస్తే అవంతి కాలేజు, ఇంకా విజయనగరంలో చాలా డిగ్రీ కాలేజీలు, సాయి డిగ్రీ కాలేజు, 4S డిగ్రీ కాలేజ్ ఉన్నాయి. అలాగే పోస్ట్పేటలో డిగ్రీ కాలేజ్ ఉంది. అలాగే భోగాపురంలో హై స్కూల్ ఉంది, ఇంటర్ కాలేజీలు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. తగరపల్స అంటే విజయనగరంకి తగరపల్సకి చాలా దగ్గరండి ఈ లేఅవుట్ మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బాగుంటుందండి. ఎవరైనా కమర్షియల్ ఇన్కమ్ జనరేట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ లేఅవుట్ ది బెస్ట్ అండి. సో ఈ లేఅవుట్లో మీకు లేఅవుట్ అంతా చూపిస్తాను. సో లాస్ట్లో చెప్తానండి. సో మనం ఈ పక్కనే మా విలేజ్ అండి, అందుకనే వచ్చి ఇలా షూట్ చేసుకుంటున్నాను. ఈ లేఅవుట్ అంతా మీకు ఒకసారి చూపిస్తానండి. ఇది రోడ్ ఫామ్ చేస్తారండి, 40 feet రోడ్డు. దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా యూటర్న్ తీసుకొని వచ్చాయి. ఇవ్వండి ఇక్కడ రిసార్ట్స్, క్లబ్ అన్నీ కడుతున్నారండి. అది కనిపిస్తుంది మనకి కంపెనీ వాళ్ళ సైట్ ఆఫీస్ అండి. సో ఇదంతా ఎక్స్టెన్షన్ ఉందండి. బీబీజీ ఏరో టెస్ట్.
సో ఇదండి మీకు ఎంతవరకు నేను మన బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ కంపెనీ వాళ్ళు ఏరో డెస్టినీ అని చెప్పి లేఅవుట్ చూపించానండి. ఈ లేఅవుట్ ప్రస్తుతానికి 50 ఎకరాల్లో ఫామ్ చేశారు. సో ఫ్యూచర్లో దీన్ని 120 ఎకరాలు, అలాగే ఇన్ ఫ్యూచర్ మొత్తం 200 ఎకరాల వరకు హైవే ఫేసింగ్ వరకు కలపాలనే ఆలోచన ఉందండి కంపెనీకి. సో చాలామంది రైతులు కూడా ల్యాండ్ అవ్వడానికి దగ్గరికి వచ్చారు. సో మనకి ఏరో డెస్టినీ అనేది మనకి డైరెక్ట్ మండల హెడ్ క్వార్టర్లోనే ఉన్న లేఅవుట్ అండి ఇది. సో రెడీ టు కన్స్ట్రక్షన్కి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి చాలా బాగుంటుందండి ఈ లేఅవుట్. సో మీకు చెప్పాం కదండి, భోగాపురంకి ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర, 4 కిలోమీటర్లే. విజయనగరం ఇక్కడి నుంచి వెళ్తే ఒక 15 కిలోమీటర్లు, తగరపల్స్ కూడా ఒక 20 కిలోమీటర్లు. సో భోగాపురం మండల హెడ్ క్వార్టర్లోనికి ఎయిర్పోర్ట్కి దగ్గరలో కావాలి. సో అన్ని విధాలుగా రెసిడెన్షియల్ పరంగా, నెక్స్ట్ కమర్షియల్ పరంగా కూడా ఇన్కమ్ జనరేట్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ లేఅవుట్ బెస్ట్ ఆప్షన్ అండి. సో బీబీజీ కంపెనీ 200 ఎకరాల్లో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, రిసార్ట్ అన్నీ కడుతున్నారండి. కమర్షియల్ బిల్డింగ్లు కూడా కట్టే ఆలోచన ఉంది. సో ప్రస్తుతానికి ఇది ఎల్పీ నెంబర్ ఇంకా అప్లై చేశారు, రాలేదు. ఒక 2-3 మంత్స్లో వస్తుంది. ఆల్రెడీ చాలా ప్లాట్లు ఇందులో సోల్డ్ అవుట్ అండి. ఈస్ట్ ఫేసింగ్లు అన్నీ మ్యాక్సిమం సోల్డ్ అవుట్. ఇంకా వెస్ట్లు, నార్త్లు, సౌత్లు ఉన్నాయండి. సో ఇదండి మన కాన్సెప్ట్. ప్రతి ఉడా లేఅవుట్ని, డిటీసీపీ లేఅవుట్ని అన్నీ కవర్ చేసి మన యూట్యూబ్లో అప్లోడ్ చేయడం మన కాన్సెప్ట్ అండి. ఇది మీకు ఎవరికంటే వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి, వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందండి. సో అలాగే మీరు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం 3 జిల్లాల్లో ఏ ప్లాట్లు అమ్మాలన్నా, కొనాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9550049947 అండి. అలాగే మీ బంధుమిత్రులకి, కుటుంబ సభ్యులకి ఎవరికైనా వాళ్ళ ప్లాట్లు ఉండాలని నమ్మి పెడతానండి. అలాగే జస్ట్ నా కాన్సెప్ట్ ఏంటంటే మిమ్మల్ని ఒక ఎడ్యుకేట్ చేస్తే, అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతానికి కొనకపోయినా మీరు 22-23 సంవత్సరాలకి జాబ్ స్టార్ట్ చేస్తే ఈఎంఐలో కార్లు, బైకులు, ఫోన్లు ఎలా కొనుక్కుంటున్నారో, సో ఇవన్నీ మనకి లోన్ వస్తుందండి. ఒక 3-4 లక్షలు మీరు రెడీ చేసుకుంటే ఒక 167 గజాలు ఖచ్చితంగా మీకు లోన్ వస్తుందండి. ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ డ్యూరేషన్లో మీ జీవితంలో ఒక 5 ప్లాట్లు కొనుక్కుంటే, అంటే మీరు 20లో 25లో అలా స్టార్ట్ చేస్తే మీరు రిటైర్ 60 సంవత్సరాలకి అయినప్పటికీ ఒక 5 ప్లాట్లు కొనుక్కుంటే మీకు అది 5 CR మీ వెనకాతల ప్రాఫిట్ కింద ఉండేటట్లండి. ఎందుకంటే ఎవరైతే 20 లక్షలు పెట్టి 200 గజాలు కొనుక్కుంటే ఒక 20-30 సంవత్సరాల తర్వాత ఒక్కొక్క సైటు ₹1,00,00,000తో సమానం అండి. సో దానికోసమే మన అందరినీ అవేర్నెస్ కోసం ఒక ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కింద, సో మిమ్మల్ని అవేర్నెస్ కల్పించడం కోసం నా కాన్సెప్ట్ అండి. సో ఈ వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్.